For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనం కొండాపూర్లో ఉన్న పిజ్జా జోన్లో ఉన్నాం. ఇక్కడ పిజ్జా అనేది చాలా స్పెషల్ అంట. వీళ్ళకి చాలా ఐడియాస్ అండ్ చాలా థాట్స్ కూడా ఉన్నాయంట. వీళ్ళ ఐడియాస్ ఏంటి, వీళ్ళ థాట్స్ ఏంటి, అసలు పిజ్జా ఎందుకు ఇక్కడ స్పెషల్ అనేది నాతో పాటు మీరు కూడా తెలుసుకుందాం రండి. ప్రజెంట్ నేనైతే పిజ్జా జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయానండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వీళ్ళ దగ్గర స్పెషల్ ఐడియాస్ అండ్ థాట్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. మరి వీళ్ళ దగ్గర ఏం ఐడియాస్ ఉన్నాయి, ఏం స్పెషల్ ఉంది, అసలు పిజ్జా ఎందుకు అసలు స్పెషల్ అనేది పిజ్జా జోన్ కొండాపూర్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్ వచ్చే ముందు నేను విన్నాను ఇక్కడ 399 రూపీస్కి ఆఫర్ అని విన్నాను. అవునండి. అసలు ఈ ఆఫర్ ఏంటి, అసలు దీని గురించి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? లైక్ ఆఫర్ అనేది ఏం లేదు, యాక్చువల్ గా 399 రూపీస్ మా ప్రైస్ వచ్చేసి. ప్రస్తుతానికి ఆఫర్ ఏంటంటే మండే టు ఫ్రైడే 299, సాటర్డే సండే వచ్చి 399. సో ఈ 399 అన్లిమిటెడ్ బుఫేలో ఏమేమి కవర్ అవుతాయి అంటే మీకు అప్రాక్సిమేట్ గా 40+ ఐటమ్స్ కవర్ అవుతాయి మీకు. అందులో 2 types ఆఫ్ సూప్స్, 18 types ఆఫ్ కోల్డ్ సలాడ్స్, 6 types ఆఫ్ హాట్ స్టార్టర్స్, 4 types ఆఫ్ పిజ్జాస్, 2 types ఆఫ్ గార్లిక్ బ్రెడ్, 3 types ఆఫ్ కూల్ డ్రింక్స్. ఇది కాక అడిషనల్ గా పావ్ బాజీ, చాట్, పేస్ట్రీస్, సో గులాబ్ జామ్ కూడా యాడ్ అవుతుంది ఇందులో మీకు. ఓకే, మరి ఇంత ఫుడ్ మీరు 399 రూపీస్ కి అన్లిమిటెడ్ ఫుడ్ పెడుతున్నారు కదా, మరి ఎవరైనా వేస్ట్ చేస్తే వాళ్ళకి ఫైన్ కూడా 100 రూపీస్ ఉంది అని విన్నాను. అది నిజమేనా సార్? అంటే బేసికల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ లో ఏంటంటే ప్రతి అందరికి బుఫేకి ప్రిఫర్ చేస్తున్నారు. సో బుఫేకి వెళ్తున్నారు, ఫుడ్ అనేది బాగా వేస్టేజ్ అవుతుంది. సో ఆ వేస్టేజ్ ని తగ్గించుకోవడం కోసం మేము ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాం, 100 రూపీస్ ఫైన్ అనేది. సో పర్ ప్లేట్ 100 రూపీస్ ఫైన్ చేస్తున్నాం. మన బుఫేకి 8 మెంబర్స్ వచ్చారు, 8 మెంబర్స్ లో ఒక 6 మెంబర్స్ తిన్నారు, 2 తినలేదు. ఆ 2 తినడానికి 100 రూపీస్ అంటే టోటల్ గా 200 రూపీస్ ఫైన్ చేసేసి మేము వాళ్ళకి ఛార్జ్ చేస్తున్నాం అందులో. అండ్ దెన్ మేము ఛార్జ్ చేసే ఇప్పుడు పర్ ప్లేట్ 100 రూపీస్ అని ఛార్జ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మొత్తం ఒక 1000 ప్లేట్స్ అని అనుకోండి, ఆ అమౌంట్ ఇంటూ 100 రూపీస్ కూడా మేము చారిటీ చేస్తుంటాము. అది మా అకౌంట్కి అయితే ఏం వెళ్ళదు. మేము రీసెంట్ గా NGOs తోటి టైఅప్ ఉన్నాము. సో ఎప్పుడు ఏం కావాలన్నా నీడీ వాళ్ళకి చేస్తుంటాం మేము. అట్లా ఎవరైతే ఫుడ్ వేస్ట్ చేస్తారో ఆ ఫైన్ పడే అమౌంట్ ని చారిటీకి ఇస్తున్నారు అంటారు. అవును. సో స్వీట్ ఆఫ్ యూ సార్. థాంక్యూ సార్ ఒకసారి మీ బఫెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. లేడీస్ కోసం అని ఇష్టం అని చెప్పేసి చాట్ పెట్టాము. అండ్ దెన్ 2 types ఆఫ్ సూప్స్ పెట్టాము. అది కాక ఎండాకాలం అని చెప్పేసి వాటర్ మిలన్, హెల్దీ లెటూస్, దాని తర్వాత శాండ్విచ్ పెట్టాము, చీజ్ మ్యాక్రోనీ, అండ్ దెన్ పప్పాయ పెట్టేసాము. అండ్ దెన్ పెద్దవాళ్ళ కోసం అని చెప్పేసి కర్డ్ రైస్ పెట్టాం, రైతా పెట్టాం. ఇది కాక మనకి నూడిల్స్ ఉంటాయి, అండ్ దెన్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది, పన్నీర్ ఫ్రైడ్ రైస్. దీంతో పాటు జీరా రైస్ అండ్ దాల్ తడకా ఉంటుంది. దీంతో పాటు మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి. దీంతో పాటు వైట్ సాస్ పాస్తా అండ్ గార్లిక్ బ్రెడ్ ఉంటుంది. పిల్లల కోసం అని చెప్పేసి పాప్కార్న్ అండ్ దెన్ నాచోస్ పెట్టాము. సో దీంతో పాటు మీకు గులాబ్ జామున్, పావ్ బాజీ అండ్ దెన్ బాజీ పెట్టాము. సో ఇంకా పేస్ట్రీస్ కూడా పెట్టాము మేము. ఇంకా ఇవి కాక మీకు 4 types ఆఫ్ పిజ్జాస్, కూల్ డ్రింక్స్ అనేది లోపలికి వస్తాయి మీకు సార్ ఆన్ ద టేబుల్ కి. సార్ ఎక్కువగా ఏ ఫుడ్ ఇష్టపడతారు సార్ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ? లైక్ అంటే ఏజ్ వైజ్ చూసుకుంటే కనుక అబౌవ్ 40 years వాళ్ళకి ఏంటంటే రైస్ అని కర్డ్ రైస్ కావాలి, కర్డ్ రైస్ పెట్టాము. సో జీరా రైస్ అని దాల్ తడకా పెట్టాము. పిల్లలకి ఏంటంటే నాచోస్ అని పాప్కార్న్ పెట్టాము. లేడీస్ కోసం అని చెప్పేసి చాట్ పెట్టాము. సో ఇక అన్ని జెండర్స్ కి ఇక ఇష్టం అనేది పేస్ట్రీస్ పెట్టాము వీళ్ళకి. ఇంకా సార్ ఫస్ట్లీ ఇన్ని అదర్ బిజినెస్ మీకు పిజ్జా జోన్ పెట్టాలని ఎందుకు అనిపించింది సార్? అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఉన్న జనరేషన్ ఏంటంటే చాలా ఎంతమంది అయినా కూడా 100 రూపీస్ పెట్టచ్చు, లేదా 1000 రూపీస్ పెట్టచ్చు, 2000 రూపీస్ పెట్టచ్చు. బట్ ప్రతి ఒక్కరికి ఎకనామికల్ బఫెట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పిజ్జా జోన్ పెట్టాల్సిన రీజన్ వచ్చింది. ఇందులో 399 రూపీస్కి ఇన్ని ఐటమ్స్ మీకు చెప్పాను కదా, ఇన్ని ఐటమ్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ అన్ని జనరేషన్స్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి పిజ్జా జోన్ తీసుకోవడం అలవాటు అయింది మాకు. మరి హైదరాబాద్ లో ఇన్ని బఫెట్స్ ఉండగా పిజ్జా ఈ షాప్ కే రావాలని ఇందులో స్పెషలైజేషన్ ఏంటి సార్?
స్పెషలైజేషన్ అంటే బయట మీకు ఒక పిజ్జా తీసుకుంటే అప్రాక్సిమేట్గా కాస్ట్ వచ్చేసి 200 to 300 రూపీస్ రేంజ్ ఉంటుంది. బట్ అదే మన పిజ్జాస్ ఉండేది కనుక 300 రూపీస్ to 400 రూపీస్ పెడితే కనుక అన్లిమిటెడ్ పిజ్జాస్ తినచ్చు మీరు. అంటే కడుపు నిండి ఎన్ని పిజ్జాలు అంటే అన్ని పిజ్జాలు మీరు తినేంత వరకు మేము పెడుతూనే ఉంటాం. సో దానికోసం అని చెప్పి పిజ్జాకి రావాలి మీరు. మీరు ఎవరైతే ఫుడ్ వేస్ట్ చేస్తారో వాళ్ళకి 100 రూపీస్ ఫైన్ పెట్టారు కదా, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? బేసికల్గా బఫెట్స్కి వెళ్తూ ఉంటాను నేను కూడా. సో అక్కడికి అన్ని టేబుల్స్ కూడా చూస్తూ ఉంటాను. సో టేబుల్ చూసినప్పుడు చాలా ఫుడ్ అనేది టేబుల్స్ పడి ఉంటుంది, అంతా తీసుకుని డస్ట్బిన్ పడేస్తుంటారు. సో డస్ట్బిన్లో పడేసే బదులు మనం ప్రజలకి ఏంటంటే ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం 100 రూపీస్ ఛార్జ్ పెడితే ఏంటంటే సో కొంచెం ఫుడ్ అనేది వేస్టేజ్ తగ్గుతుంది. సో ఆ వచ్చిన డబ్బులతో మేము వేరే దగ్గర చారిటీకి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో 100 రూపీస్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. మరి మనం తింటూ మాట్లాడుకుందాం. ష్యూర్. సో ఇప్పుడు పిజ్జా జోన్ లో స్పెషల్ పిజ్జా మీకోసం తెప్పిస్తున్నాను. మన పిజ్జా జోన్ లో స్పెషల్ పిజ్జా మీకోసం. ఓకే సార్, దీని నేమ్ సార్? పిజ్జా జోన్ స్పెషల్ పిజ్జా ఇది. టేస్ట్ చూసి చెప్పండి మీరు ఎలా ఉందనేది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. సార్ మరి మీరు ఇన్ని ఐటమ్స్ పెడుతున్నారు కదా, మరి ఫుడ్స్ లో మీరు క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఫుడ్ అనేది మీరు చూసుకుంటే కనుక 100% స్టాండర్డ్ ఫుడే ఇస్తున్నాం, హైజీన్ ఫుడే ఇస్తున్నాం మేము. మన దగ్గర ఇప్పుడు ఈ పిజ్జా డౌ అనేది మీరు వచ్చాక డౌ ప్రిపేర్ చేస్తాం. బయట మీరు వేరే దగ్గర చూసుకుంటే కనుక డౌ ఎప్పుడో ప్రిపేర్ చేసి ఉంటారు. సో ఇది ఫ్రెష్ డౌ ఉంటుంది, అందుకనే ప్లఫీ ఉంటుంది మీకు. సో మేము బేసికల్గా ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం చూస్తాం, రెవెన్యూ జనరేషన్ కోసం చూడం మేము యాక్చువల్గా. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ ప్రియారిటీ యాక్చువల్గా. అంటే సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు ఇక్కడ చేసే 40+ ఐటమ్స్ కూడా బిఫోరే తయారు చేస్తారా లేదా? లేదు, మనం ఓన్లీ సూప్స్ ఒక్కటే రెడీ చేసి పెడతాము. మిగతా ఐటమ్స్ ఏది కూడా కస్టమర్స్ వస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బఫెట్ 11:30కి స్టార్ట్ అనుకోండి, సో 11:15 నుంచి స్టార్ట్ చేస్తాం ప్రిపరేషన్ అనేది. ముందే అన్ని కటింగ్ చేసుకొని పెట్టుకుంటాం, కస్టమర్స్ రాగానే ఎంటర్ అయిన తర్వాత ప్రిపరేషన్ ఫ్రెష్గా సర్వ్ చేస్తుంటాం మేము ఫుడ్ అనేది. వేడివేడిగా పెడుతుంటాం. సార్ మీకు బిజినెస్ పెట్టాలని ఎందుకు అనిపించింది అండ్ మీకు బిజినెస్ పెట్టడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? లైక్ అంటే నా ఫ్యామిలీ కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. సో బేసికల్గా మై ఫాదర్ ఇన్స్పిరేషన్ నాకు. సో మా ఫాదర్ ఆల్మోస్ట్ 40 years నుంచి బిజినెస్లో ఉన్నారు. సో మా ఫాదర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా బిజినెస్ చేద్దామని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఈ పిజ్జా జోన్ మీరు రన్ చేస్తున్నారు సార్? 15 months అవుతుంది. 15 months అవుతుంది సార్. మరి మీరు ఈ బిజినెస్ పెట్టారు కదా, మరి మీకు ఫ్యామిలీ నుంచి ఏదైనా సపోర్ట్ ఉందా సార్? సో మై ఫాదర్ ఇస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో నా సపోర్ట్ కూడా మా ఫాదరే. సో రీసెంట్గా నాకు మ్యారేజ్ అయింది, 2 years అవుతుంది. నాకు మ్యారేజ్ అయినాక ఇంకా సక్సెస్ అనేది కొంచెం లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్లు తను రావడం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంటికి వచ్చింది నాకు. నా వైఫ్ అండ్ మై ఫాదర్. వీక్నెస్ వాళ్ళిద్దరే. నిజంగానే సార్, థాట్ చెప్పారని కాదు, ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా కన్ఫర్మ్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.